My name is Madan Kumar. I am from class 10th. శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887లో ఉదయించి ఏప్రిల్ 26, 1920న అస్తమించారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన రామానుజన్ సృష్టించిన ఓ ఫార్ములాకు నిరూపణ రాబట్టాలంటే ఓ గొప్ప శాస్త్రవేత్తకే ఓ జీవితకాలం పడుతుందని అంటుంటారు. అలాంటి ఈయన దాదాపు 4000 దాకా అనంతపు శ్రేణులతో కూడిన గణిత అద్భుతాలను అన్వేషించారు. 4 పుస్తకాలలో ఉన్న ఈయన సమస్యలు నేటి అధునాతన నవతరపు మేధావులకు సవాళ్ళని చెప్పవచ్చు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సనాతన హిందూ సాంప్రదాయాలను తన జీవితాంతం అనుసరించిన రామానుజన్ జీవితం కొన్ని శతాబ్దాలకు స్ఫూర్తి పాఠం. My name is K. Saityaran. I am studying 10th class. యావత్ ప్రపంచం రామానుజన్ అపారమైన మేధా సంపత్తిని గురించి కీర్తించాక భారత ప్రభుత్వం 2011 నుంచి ప్రతి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. రామానుజన్ 125వ జయంతి పురస్కరించుకుని 2012 జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించింది. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. నేటికి ప్రతి ఏటా డిసెంబర్ 22న సందర్భంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో మన దేశ గణిత చరిత్ర, రామానుజన్ జీవితంలో ఆధునిక గణితం, నేటి విద్యార్థుల కోసం ఆసక్తికరమైన సాంకేతికతో కూడిన గణిత బోధన పద్ధతులకు సంబంధించి ఎన్నో వినూత్న రీతిలో కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రామానుజన్ చివరి దశలో ప్రయాణించిన ఓ టాక్సీ నెంబర్ 1729 ఓ ప్రత్యేకతతో హార్లీ రామానుజన్ నంబర్గా ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ పుస్తకంలోని సమస్యలకు, ఫార్ములాలకు నిరూపణలు రాబట్టిన రామానుజన్ అనూహ్య రీతిలో గణితంలో ఎలాంటి ప్రత్యేకమైన శిక్షణ లేకుండా ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ ఎరిగిన బ్రిటిష్ పరిపాలనలో ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ సామాన్య భారతీయుడు. నేటి తరం విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే గణితం అంటే చాలా భయం. కానీ మానవ నాగరిక జీవనంలో అన్ని రంగాల్లో గణితంతో మనిషి ఉనికి, బ్రతుకు ముడిపడి ఉంటుంది. నేటి శాస్త్ర సాంకేతికత అంతా గణిత పునాదులపైన నిర్మించబడుతుంది. కాబట్టి నేటి తరం పిల్లలకు గణితంపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆధునికతతో కూడిన స్ఫూర్తినిచ్చే బోధన మాధ్యమాలను వినియోగించాలి. రామానుజన్, ఆర్యభట్ట, భాస్కరుడు, శకుంతలాదేవి వంటి గణిత హీరోల గురించి పిల్లలకు చెప్పాలి. ఈ మధ్య విడుదలైన 35 చిన్న కథ కాదు వంటి సినిమాలను పిల్లలకు చూపించాలి.